రూపారెడ్డి కేసులో ఎంత ప్రయత్నించినా అసలు మిస్టరీ మాత్రం వేయడం లేదు. ఇప్పుడు విచారణలో వస్తున్నటువంటి కొత్త విషయాలు, విచారణ జరుగుతున్న తీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే పోలీసుల అదుపులో 2 అనుమానితులు ఉన్నారు. ఇది సుపారీ మర్డర్ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రూపారెడ్డి భర్త రాజేందర్ను కూడా పోలీసులు విచారించారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ తగాదాలపై ఆరా తీస్తున్నారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇప్పటికే రాజేందర్ చాలా కోణాల్లో తెలిసిన వ్యక్తులే ఈ హత్య చేశారు అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపారెడ్డి శరీరం మీద 27 కత్తిపోట్లను గుర్తించినట్లుగా మనకు తెలిసిందే. కసి తీరేలా రూపారెడ్డిని పొడిచారు అంటూ పోలీసులు చెప్తున్నారు. రక్తపు మరకలున్న గ్లౌజులు, మంకీ క్యాప్ స్వాధీనం చేసుకున్నారు. అండ్ సీసీటీవీ ఫోటేజ్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు రూపారెడ్డి అలాగే తన భర్త ఇద్దరికి సంబంధించిన సీసీటీవీ ఇటు కాల్ రికార్డింగ్స్ని, కాల్ డేటాని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ కాల్ హిస్టరీ ద్వారా కొంత సమాచారం బయటపడవచ్చు, అసలు మిస్టరీ బయటపడవచ్చు అని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రూపారెడ్డికి అంతిమ సంస్కారాలు కూడా పూర్తి చేశారు. హైదరాబాద్లో గుర్రంగూడలో ఆమె స్వగృహం సమీపంలోని సాహిబ్ నగర్ హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మృతురాలి బంధువులు, అంటే రూపారెడ్డి బంధువులు కానీ, బయట స్ట్రేంజర్స్ కానీ, అనుమానితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరినీ కలిపి సుమారుగా 50 మందిని విచారించారట పోలీసులు. అయితే మేజర్గా అనుమానాలన్నీ కూడా ఆ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. మనందరం చూసాం, అదిగో సీసీ కెమెరాలో మీకు కనిపిస్తోంది. సీసీ కెమెరాలో అక్కడ మీరు ప్రజెంట్ చూస్తున్న విజువల్లో రూపారెడ్డి లాస్ట్ తన ఇంటికి వచ్చే ముందు రికార్డ్ అయినటువంటి విజువల్. అది సుమారుగా 5 గంటల సమయంలో సాయంత్రం అక్కడ మీకు కనిపిస్తుంది. స్కూటీ మీద రూపారెడ్డి ఇంటికి రీచ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. మరొక విజువల్ నేను మీకు చూపించాను చాలా సందర్భాల్లో. ఆ వీడియోలో అదిగో ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోలో మీకు లాంగ్ వ్యూలో ఒక రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకున్న ఒక పర్సన్ కనపడుతున్నాడు. అతనే ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బట్ అక్కడ దగ్గరలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక 2 కార్మికులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఈ వ్యక్తే అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. మరి ఆ 2 ఎవరు అనే డీటెయిల్స్ మాత్రం పోలీసులు బయట పెట్టడం లేదు. ఆ 2 అంటే ఆ కార్మికులా, లేకపోతే రూపారెడ్డి క్లోజ్ సర్కిల్స్లో వాళ్ళ? ఎందుకంటే ఖచ్చితంగా ఇది సుపారీ గ్యాంగ్ ద్వారా చేయించిన హత్యగానే ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నట్లుగా కనపడుతుంది. అండ్ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ చూసినా కూడా, ఆ మొత్తం జరిగినటువంటి విధానం చూసినా అలాగే అనిపిస్తుంది. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, గతంలో కూడా ఆర్టీవీ అంశాలను ప్రస్తావించింది. అక్కడ నిజంగా దొంగతనానికి వస్తే పర్సులో ఉన్న 2 లక్షలు మాత్రమే తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా రూపారెడ్డి మెడలో ఉన్న గోల్డ్ కానీ, లేదంటే రూపారెడ్డి బ్యాగ్లో కీస్ ఉండొచ్చు, తన బీరువా సేఫ్ లాకర్ కీస్ ఉండొచ్చు. సో ఆ కీస్ ఉపయోగించడం లేదు అంటే నిజంగా దొంగతనం కోసం వస్తే ఇక రూపారెడ్డిని అడ్డు తొలగించుకున్నాడు కాబట్టి అప్పటికే 27 సార్లు కత్తితో అత్యంత దారుణంగా విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు కాబట్టి ఇక తనను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా మరిన్ని వస్తువులు దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. కానీ కేవలం జస్ట్ బ్యాగ్లో ఉన్న ఒక 2 లక్షలు, ఒక ఫోన్ మాత్రం తీసుకువెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. అంటే దే ఆర్ ట్రయింగ్ టు డైవర్ట్ ఇట్. ఆ డబ్బులు తీసుకెళ్లడం అనే దాని ద్వారా దొంగలు చేశారు ఈ పని అని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినట్లుగా కనపడుతోంది. అండ్ అట్ ది సేమ్ టైం సాధారణ దొంగలైతే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా, కొత్త వాళ్ళు అయితే సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకవేళ కొంచెం ఆ ప్రాంతంలో 1-2 సార్లు తిరిగిన వాళ్ళు అయినా సరే ఆ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటారు. కానీ ఆ చుట్టుపక్కల వీధుల్లో కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ కెమెరాస్లో కూడా రికార్డ్ అవ్వకుండా వెళ్ళారు అంటే పక్కాగా పకడ్బందీగా ప్లాన్ వేశారు. ఆ ఇంటి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఇంటికి చుట్టుపక్కల ఇళ్ళకు కానీ ఆ వీధుల్లో కానీ సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటు నుంచి రావాలి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఇలా అన్నిటినీ పూర్తిగా వాళ్ళు ప్లాన్ చేసుకునే చేశారు అని అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ దొంగలు ఇంత కేర్ఫుల్గా ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ నిజంగా దొంగలే ఈ పని చేసి ఉంటే
ఖచ్చితంగా స్థానికంగా కొన్ని రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉండాలి. ఇప్పుడు పోలీసులు ఎలాగైతే అనుమానిస్తున్నారో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు ఇలా చేశారు ఒక ఇద్దరు అని అనుమానిస్తున్నారో దానికి తగ్గట్లుగా అయితే ఖచ్చితంగా కొన్ని రోజులుగా అక్కడే ఉంటూ అన్నిటిని పరిశీలిస్తూ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అక్కడ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటు నుంచి వెళ్తే రికార్డ్ అవుతాం, ఎటు నుంచి వెళ్తే రికార్డ్ అవ్వం, ఇలా అన్నిటినీ ప్రాపర్గా చెక్ చేసుకున్నారు అనేది మాత్రం కనపడుతుంది. ఒకవేళ దొంగతనం కోసం వస్తే మాత్రం అంత దారుణంగా రూపారెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటి, ఫ్రంట్ డోర్ సౌండ్ వినపడగానే వెనక నుంచి పరిగెత్తుతారు. అలా కాకుండా ఒకవేళ నిజంగా లోపలికి వచ్చేసారు అప్పటికే వీళ్ళు గమనించలేదు అనుకుంటే ఏదో ఒకటి తీసుకొని ముందు వాళ్ళని గాయపరిచి వాళ్ళు స్పృహ కోల్పోయేలా చేస్తారు, పారిపోతారు. అలా కాకుండా 27 సార్లు కత్తితో పొడిచారు అంటే దెర్ ఈజ్ సమ్ వెంజన్స్ బిహైండ్ దిస్. ఏదో ఒక కోపం, కొంత పగ కనపడుతుంది, ఒక ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ మనకు కనపడుతుంది. డోంట్ యూ థింక్ ఇట్స్ ప్రీ ప్లాన్డ్? మీకు అనిపించడం లేదా? అన్ని డాట్స్ కలిపితే చూడండి ఒకసారి. సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో తెలుసు. ఆ టైంలో రూపారెడ్డి మాత్రమే వచ్చారని కూడా గమనించి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ తన భర్త కూడా వస్తే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళింది ఒక పర్సనే అని అనుమానిస్తున్నారు కాబట్టి తన భర్త కూడా వస్తే, ఇద్దరు కనుక లోపలికి వస్తే ఇద్దరిని ఎదిరించి ఇలా చేయడం కష్టం అవుతుంది. భర్త కూడా ఉంటే, అంటే భర్త లేడని ముందే వాళ్ళకి తెలుసా? ఇది కూడా కొంచెం గమనించాలి. అంటే అప్పటికే వాళ్ళని ఫాలో అవుతున్నారా? ప్రతి విషయాన్ని వాళ్ళు నోట్ చేసుకున్నారా? సో జస్ట్ చూడండి ఒకసారి. సీసీ కెమెరాస్ తెలుసు, భర్త రాలేదని తెలుసు, అండ్ అక్కడ ఎలా పారిపోవాలో తెలుసు. దూరంగా కారు పెట్టారని కూడా అంటున్నారు. ఒకవేళ కార్మికులు అయితే కారు పెట్టరు కదా అక్కడ, అంటే దగ్గరలో పని చేసుకోవడానికి వచ్చిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులే అయితే వాళ్ళు 500-1000 రూపాయలు సంపాదించుకోవడానికి ఒక రోజు కూలీ సహజంగా ఎంత ఉంటుంది? ఏ పని చేసుకున్నా ఒక 700 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, మహా అయితే 1200 ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కార్ మెయింటైన్ చేసి అక్కడికి వచ్చి దొంగతనం చేసే పరిస్థితి ఉంటుందంటే వెరీ వెరీ మైన్యూట్ ఛాన్సెస్ ఉంటాయేమో, అంతే తప్ప అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువ పాసిబిలిటీస్ ఇట్స్ ప్రీ ప్లాన్డ్ అని చెప్పడానికే కనిపిస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది? ఇప్పటివరకు 50 మందిని విచారించారట. మరోవైపు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్స్ ప్లాన్, ఖచ్చితంగా ఇంకా ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ చేసిన పని కాకపోతే ఇంకా తొందరగా బయటపడేవాళ్ళు. సో ఎవరో సుపారీ గ్యాంగ్ చేశారు, వాళ్ళు స్థానికులు కాదు అంటూ కొంతవరకు అనుమానాలు ఉన్నాయి. అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, వాళ్ళు పనిలో పనిగా బ్యాగ్లో చూసి డబ్బులు ఫోను కనపడితే తీసుకువెళ్ళిపోయారా, లేకపోతే ఆ ఫోన్లో ఇంకేదైనా సమాచారం ఉంటే దానికోసం తీసుకువెళ్ళిపోయారా? ఇలా చాలా అనుమానాలు వస్తున్నాయి. మీ అనుమానాలు ఏంటి ఈ విషయంలో? అచ్యుత్ మనతో ఉన్నారు, మా ప్రతినిధి. అచ్యుత్, ఇప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికి 50 మందిని విచారించారని చెప్తున్నారు, అండ్ రూపారెడ్డి హస్బెండ్ని కూడా విచారించాడని అంటున్నారు. సో రీసెంట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఫ్రమ్ ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే? ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి విచారణలో డెవలప్మెంట్స్ ఏంటి? నందు, మొత్తం కూడా రూపారెడ్డి దారుణ హత్యకు సంబంధించి దర్యాప్తు మాత్రం 5 రోజులు కావస్తున్నా ఇంకా కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని టెక్నికల్ ఆధారాలతో కూడా మేము దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. మొత్తం ఈ దారుణ హత్య ఏ విధంగా జరిగింది అనేది ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టు, ఒక ప్రాథమిక దానికైతే వచ్చినట్టు కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇది దొంగల పని కాదు, దారి దోపిడి వాళ్ళ పని కాదు, మొత్తం కూడా ప్రీ ప్లాన్ ఒక పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టు కూడా ఒక ప్రాథమిక విచారణ కూడా పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దానికి సంబంధించి ఎవరైతే హంతకులు ఉన్నారో వీరు రెక్కి నిర్వహించి ఒక 3-4 రోజుల నుంచి కూడా సీసీ కెమెరాలో పడకుండా ఉండాలని ఉద్దేశంతో రెక్కి నిర్వహించి కూడా ఈ దారుణ హత్య చేసినట్టు కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని కోణాలలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ సంబంధించి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా గతంలో విచారించిన తర్వాత వారితో పాటు కుటుంబ సభ్యులను కూడా కొంతమందిని విచారించినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే రూపారెడ్డికి సంబంధించిన అంత్యక్రియలు ముగిసిన తర్వాత భర్త రాజేందర్ రెడ్డిని మళ్ళీ పోలీసులు విచారించి ఈ మార్నింగ్ కూడా విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఎవరైతే రూపారెడ్డికి సంబంధించి ఇంట్లో చిన్న కార్యక్రమం ఉండడంతో మళ్ళీ ఈ ఎవరైతే భర్త రాజేందర్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం దానికి సంబంధించి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసులు మాత్రం అన్ని కోణాలు కూడా టెక్నికల్ గా చేస్తారు. ఇప్పటికీ ఒక ఇద్దరు అనుమానితులను మాత్రం పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం అందుతున్న పరిస్థితి. గతంలో ఏవైతే
ఈ రూపారెడ్డి రాజేందర్ రెడ్డి ఇద్దరికి మధ్యన సంబంధించిన వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సందర్భంలో ఇతను హైదరాబాద్ లో ఉంటుంటారు. ఆ రూపారెడ్డి ఏమో కొండమల్లెపల్లి ఉంటుంది. ఒక 2 రోజులు ఇటు 2 రోజులు అక్కడ వస్తున్న క్రమంలో ఈ ఏదైతే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మధ్యన దీనికి సంబంధించి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డబ్బుల విషయంలో కూడా ఆ రాజేందర్ రెడ్డి ఇక్కడ డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇక్కడ ఇస్తే ఇక్కడ డబ్బులు మళ్ళీ రాజేందర్ రెడ్డికి పంపడానికి వీలు పడదు. కాబట్టి ఒక వ్యక్తి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న డబ్బులు మళ్ళీ రాజేందర్ రెడ్డికి పంపించడం, మళ్ళీ అక్కడ డబ్బులు వచ్చిన తర్వాత కూడా అక్కడిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎవరైనా ప్లాట్లు కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాంతం ఉంటే ఇక్కడ ఇవ్వడానికి కూడా మధ్యన ఒక వ్యక్తిగా ఉన్న వ్యక్తిని కూడా ఆ పోలీసులు ఐడెంటిఫై చేసి కూడా వాళ్ళని కూడా అతన్ని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు రెడ్ కార్ లో వచ్చినటువంటి వ్యక్తిని కూడా అతనిపై కూడా గాలింపు చర్యలు చేపడుతున్నది. మొత్తం ఇప్పటికీ రాజేందర్ రెడ్డిని విచారించారు. రాజేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా విచారించారు. ఇప్పుడు 2 అనుమానితులు మాత్రము పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే సంబంధించిన దొంగల, లేకపోతే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే ఎవరన్నా కావాలని రూపారి గ్యాంగ్ తీసుకొని కూడా ఆ రూపారెడ్డిని అతి దారుణంగా హత్య చేసిన వారా అనే దాని మీద పూర్తిగా పోలీసులు పూర్తిగా అన్ని డెవలపింగ్ తో అన్ని ఆధారాలతో కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్ది గంటల్లోనే ఇంకొక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతున్నందు మొత్తం కూడా పోలీసులు మాత్రం ఒక ప్రాథమిక విచారణ వచ్చే ఆధారాలతో వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇది దొంగతనానికి వచ్చిన పని కాదు, ఎవరో కావాలనే ఇవి మొత్తం కూడా సుపారి గ్యాంగా లేకపోతే దేని వల్లనో హత్య చేశారనేది మాత్రము పోలీసులకు మొత్తం ఒక నిర్ధారణగా వచ్చినటువంటి పరిస్థితి. దానిపైన కూడా పోలీసులు మొత్తం కూడా ఇప్పుడు అటు దాని మీద మొత్తం కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికీ రాజేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ కాల్ డేటాకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేందర్ రెడ్డి ఎన్ని రోజుల నుంచి కూడా ఈ ఒక 10-15 రోజుల నుంచి ముఖ్యంగా కూడా ఈ 2-3 రోజుల నుంచి కూడా కాల్ డేటా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎవరెవరికి కాల్ చేస్తారు, ఎన్ని నిమిషాలు మాట్లాడారు అనేది డేటా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రూపారెడ్డికి సంబంధించి సెల్లు దొంగలు ఎత్తుకపోయారు, ఎవరైతే హత్య చేసిన వారే తీసుకెళ్లారని చెప్తున్నారు. ఫోన్ మిస్ అయింది, ఐఫోన్ మిస్ అయినప్పుడు దీనికి సంబంధించి ఆమె ఫోన్ లేకున్నా కూడా ఆ సాంకేతిక కారణంతో కాల్ డేటా కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రూపారెడ్డి ఎవరితో మాట్లాడింది ఎట్లా అనేది కూడా చేస్తుంది. మొత్తం కూడా ఈ రూపారెడ్డి విద్యా సంస్థలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తుంది. రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. మొత్తం కూడా 2 కోణాలలో కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి ఏమైనా లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయా, ఇంతకుముందు ఏమైనా బెదిరింపులు వచ్చాయా, లేకపోతే ఏమైనా వచ్చాయని కూడా ఆ ఫోన్ డేటాలో కూడా ఏమన్నా చెక్ చేస్తున్నారు పరిస్థితి. దాని ఆధారంగా దొంగతనం జరిగింది అంటున్నారు కదా అచ్యుత్. ఇట్స్ ఈజీ టు ట్రేస్ ఐఫోన్ కదా, ఒకవేళ పోతే ఐఫోన్ని ట్రేస్ చేయడం ఈజీ ఉంటుంది, యాక్యురేట్గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అండ్ కాల్ డేటాకు సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు రూపారెడ్డి ఐఫోన్ అసలు ఎక్కడుంది అనే అంటే ఆ కోణంలో విచారణ ఏదైనా చేస్తున్నారా? అవి గెటింగ్ ఎనీ డీటెయిల్స్? ముఖ్యంగా ఇప్పుడు ఐఫోన్ మీదనే ఎక్కువ ఉన్నారు. మనకు ఐఫోన్ దొరికిందంటే మొత్తం కూడా కేసు మొత్తం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం కూడా ఐఫోన్ ఎవరైతే ఇప్పుడు హత్య చేసిన వారే ఐఫోన్ వెళ్ళారు. అంటే ఐఫోన్ ఎందుకు వెళ్ళారు అంటే తీసుకెళ్తే కూడా ఒకవేళ మళ్ళీ మేము బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఫోన్ డేటా ఉంటుంది, ఈ ఫోన్ వల్ల ఏమన్నా మళ్ళీ వేరే వాళ్ళ కాల్ లీక్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా తీసుకుపోయే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం కూడా ఇప్పుడు ఐఫోన్ దొంగలు తీసుకెళ్ళినంత మాత్రాన దానికి సంబంధించిన ఆ కాల్ లిస్ట్ మాత్రం కూడా టెక్నికల్ వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఆ డేటా ద్వారా కూడా మొత్తం కూడా రివ్యూ చేస్తున్నట్టు మొత్తం కూడా దాన్ని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అన్ని ఆధారాలు చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు సిసి మొత్తం దానికి సంబంధించి ఆ కొండమెల్లపల్లికి సంబంధించి మొత్తం సరౌండింగ్ మొత్తం మండలానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలలో మొత్తం కూడా ఇప్పటికీ 40 నుంచి 50 మంది పోలీసులు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు. మొత్తం కూడా ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు. 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు, ఇటు దానికి సంబంధించిన కాల్ లిస్ట్ చేస్తున్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఏదైతే గ్లౌజులు ఉన్నాయి సారీ ఈ గ్లౌజులు ఎవరైతే హత్య చేసిన తర్వాత గ్లౌజులు కూడా ఒక చింతకుంట తండ దగ్గర వదిలిపెట్టి పోయినట్టు ఉన్నది. ఆ గ్లౌజులను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దాని మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్
ఇక్కడ సంబంధించి ఏదైతే హత్య జరిగిన ప్రాంతంలో కూడా ఆ రోజు క్లూస్ టీమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. అవన్నీ కూడా మ్యాచ్ చేస్తున్నారు. మ్యాచ్ చేసిన తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ఆ ఫింగర్ ప్రింట్స్ తో పాటు గతంలో ఎవరన్నా ఇలాంటి మర్డర్లు చేశారా అంటే ఈ రాష్ట్రంలో కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఆ సుపారీ గ్యాంగ్ తీసుకున్న ఫింగర్ ప్రింట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మ్యాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని టెక్నికల్ ఆధారంగా అన్ని మ్యాచ్ చేసుకుంటూ కూడా మొత్తం కూడా పోలీస్ దీనికి మొత్తం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాము. మరికొద్ది గంటల్లోనే మొత్తం కూడా పూర్తి వివరాలు వివరించే అవకాశం ఉన్నాడు కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద పోలీసులకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చినట్లుగా కనపడుతుంది. వితిన్ వెరీ షార్ట్ పీరియడ్, వితిన్ ఫ్యూ అవర్స్ ఈ కేసులో అసలు నిజాలు బయట పెట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇది సుపారీ గ్యాంగ్ పనే అంటూ పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే వచ్చింది కారులో, మళ్ళీ కారులో వచ్చి కారులో వెళ్ళారంటున్నారు. సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో తెలుసు అంటున్నారు. అండ్ గ్లౌజ్ వేసుకొని మరి ఆ కత్తితో పొడిచినటువంటి సందర్భం, అందులో 27 టైమ్స్ స్టాబ్ చేశారంటే ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ప్రాణం తీయాలి అన్న కసితోనే ఇలా చేశారు అనేది కనపడుతుంది చాలా బ్రూటల్గా. అండ్ ఆ డబ్బులు తీసుకువెళ్ళడం, ఫోన్ తీసుకువెళ్ళడం అనేది కేవలం ఒక డబ్బులు తీసుకువెళ్ళడం ఒక డైవర్షన్ అయితే, ఫోన్ తీసుకువెళ్ళడం ఎందుకు అనేది మరొక ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఏదైనా డేటా కోసం తీసుకువెళ్ళారా? ఒకవేళ డేటా కోసం తీసుకువెళ్ళారు అనే కోణంలో కాకుండా ఆలోచిస్తే సాధారణ దొంగలైతే సీసీ కెమెరాస్ని అంత క్లీన్గా అబ్జర్వ్ చేయడం కష్టం అవుతుంది. కారులో వచ్చి దొంగతనాలు చేయరు. ఒకవేళ అక్కడ దగ్గరలో పనిచేస్తున్నటువంటి కార్మికులే అయితే మోర్ ఆఫ్ గ్లౌజ్ వేసుకొని మరి అన్నిసార్లు స్టాప్ చేసే అవకాశం ఉండదు, అవసరం ఉండదు. ఆ టైంలో రూపారెడ్డి మాత్రమే ఉన్నారని వాళ్ళకి ఆల్రెడీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అండ్ అన్నిటికీ మించి ఐఫోన్ తీసుకువెళ్తే ఇట్స్ వెరీ ఈజీ టు ట్రేస్. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో పోలీసులకి ట్రేస్ చేయడం చాలా ఈజీ, ఒక ఫోన్ని, అందులోని ఐఫోన్ని ట్రేస్ చేయడం. కాబట్టి ఒకవేళ ఆ ఫోన్ని తీసుకువెళ్ళినా ప్రాపర్గా ఆ ఫోన్ని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళే అయి ఉండాలి. అంటే దాన్ని డిస్మాంటిల్ చేసి పడేయడమో, డెస్ట్రాయ్ చేసి పడేయడమో, లేకపోతే ప్రాపర్గా తప్పించుకోవడం, ట్రేస్ దొరకకుండా తప్పించుకోవడం తెలిసి ఉండాలి. విత్ దట్ మచ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆర్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే జస్ట్ కనెక్ట్ ద డాట్స్ అండ్ యూ విల్ గెట్ ద ఫైనల్ కంక్లూజన్ యాజ్ ఇట్ ఈస్ ఏ వెరీ మచ్ ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ అవర్స్. పోలీసులు ఖచ్చితంగా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. కొన్ని గంటల్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ మొత్తం జరుగుతున్నటువంటి పరిణామంలో? అందులోనూ 50 మందిని ఇప్పటికి విచారించారు అని చెప్తున్నారు. ఈవెన్ రూపారెడ్డి హస్బెండ్ని కూడా విచారించారు. సో మీకేమనిపిస్తుంది? ఎవరు చేసుండొచ్చు అనిపిస్తుంది? ఎందుకు చేసుండొచ్చు అని మీకు అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక దొంగ అనుకోకుండా చేసినటువంటి, ఒక సాధారణ దొంగ చేసిన పనిలా మీకు అనిపిస్తుందా, లేకపోతే ఇట్స్ ఎ వెరీ మచ్ ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ అని నేను చెప్పినట్లుగా మీకు కూడా అలాంటి మీరు కూడా కన్విన్స్ అవ్వగలుగుతున్నారు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్, బట్ లెట్స్ వెయిట్ ఫర్ ద ప్రెస్ మీట్ ఆర్ పోలీసులు చెప్పే వివరాల కోసం వెయిట్ చేద్దాం. ఈలోగా మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. టోర్నమెంట్ ముందు పెట్టుబడి, భద్రమైన రేపటి హామీ. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8855755455. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగైనా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.